ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. మన కొరకై ఈరోజు దేవుని వాగ్దానము. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసేదను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనము. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమందు నీ ఆటంకములను తొలగిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. నీవు చేరాలనుకున్నటువంటి గమ్యానికి చేరనివ్వకుండా, నీవు అనుకున్నటువంటి ఆలోచనలు చేయనీయకుండా అడ్డగిస్తున్నటువంటి సాతానును తొలగిస్తానని దేవాతి దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి ఈ ఉదయకాల సమయంలో వాగ్దానం చేస్తున్న దేవాతి దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, ఆయన నమ్మకమైనటువంటి దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రియులారా. అది ఆయన మీద ఆధారపడిన వారి యొక్క జీవితంలో మాత్రమే రుజువైనది. మరి ఆయనను అడ్డగింపగలిగిన శక్తి దేనికి లేదండి. గనుకనే ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆయనను ఆశ్రయిస్తూ ఉన్నారు, ఆయన శక్తిని రుచి చూస్తూ ఉన్నారు, అనుభవిస్తూ ఉన్నారు. మరి అంత గొప్ప శక్తిమంతుడైనటువంటి దేవుడు నీకు ముందుగా నడుస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నారు. మరి మనమంటే ఆయనకి ఎంత ప్రేమ కదండి. మరి అలాంటి దేవుడు నీ ముందు నడవటానికి ఇష్టపడుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే, ఆయనకు ముందుగా నీ నడకలు వేక ఆయన వెనకగా నీవు నడవటం నేర్చుకోవాలి. మరి కొంతమంది అయితే దేవుని కంటే ముందుగా నడిచి మరి వారి జీవితాలలో ఓడిపోయి పడిపోయి మరి తొట్టిల్లిపోయి గమ్యాన్ని చేరలేక చతికిల పడిపోతూ ఉంటారు. కానీ మరి కొంతమంది అయితే ఆయన వెనక నడుస్తూ గమ్యాన్ని చేరుకుంటూ ఉంటారు. నిజమేనండి, మన బలహీనత పరిస్థితుల్లో గమ్యాన్ని కానరాక తొట్టిల్లిపోతూ ఉంటాం. బాగా ప్రార్థన చేస్తూనే ఉంటాం, కానీ జయం పొందుకోలేము. శ్రమ కలిగినప్పుడైతే ఓడిపోయి నీ ప్రార్థనా భక్తి సన్నగిల్లి నిరాశ నిస్పృహలోకి దిగజారి ఏంటి నా బ్రతుకు ఎలా అని ఆలోచిస్తూ ఎక్కువ సమయము అలాంటి వాటిపై దృష్టి పెడుతూ మరి ఎక్కువగా అపవాదికి అవకాశం ఇచ్చి వాడి యొక్క కబంధహస్తాల్లో చిక్కబడి గమ్యాన్ని చేరలేకపోతూ ఉన్నావు. అదే శ్రమ, అదే వేదన, అదే బలహీనతలో నీకు కలిగినప్పుడు అనవసరమైన వాటి కొరకు ఇస్తున్నటువంటి సమయము దేవునికి ఇస్తే ఖచ్చితంగా ఆయన కంటే ముందుగా వెళ్ళి పడిపోతున్న నిన్ను, ఆయన కంటే ముందుగా అడుగులో వేసి జారిపోతున్న నిన్ను నా దేవుడు ఇది మొదలుకొని ఆయన చేపట్టి నడిపించి నిన్ను తప్పక గమ్యానికి చేరుస్తాడండి. చూడండి, మోషే ఇజ్రాయేలీయులు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఊహించిన ఆటంకము అనగా పెద్ద సముద్రం అడ్డుగా వచ్చింది. మరి మోషే గారు ఇజ్రాయేలీయులు దాన్ని దాటించగలిగే శక్తి లేదండి. అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఇజ్రాయేలీయులు మోషేపై రాళ్లు రువ్వారు, చంపడానికి కూడా సిద్ధపడ్డారు. ఏమీ తోచని స్థితిలో ఉన్నటువంటి మోషే గారి యొక్క పరిస్థితి చూస్తే ముందు తన శక్తి సామర్థ్యాలకు మించినటువంటి ఎర్ర సముద్రము, వెనక బలమైనటువంటి ఫరో శత్రు సైన్యము, ఇటువంటి దిక్కుతోచని స్థితిలో మోషే గారు అధైర్యపడక తన ముందున్నటువంటి సముద్రము కంటే తన వెనకున్నటువంటి ఫరో సైన్యము కంటే శక్తివంతుడైనటువంటి దేవుని వైపు చేతులు చాచాడండి. అప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, ఊరికనే నిల్చుండి చూడుడి. మరి ఆయన మాటకు లోబడినటువంటి మోషే ఇజ్రాయేలీయులు ప్రజల రక్షణ నిమిత్తమై వారి ముందు నడిచి శ్రమల శోధన లాంటి సముద్రమును చీల్చివేసి ఊహించని ఆశ్చర్య కార్యాలు ఆ సముద్రము మధ్యలో ఆరిన నేలగా చేసి మార్గాన్ని సరళం చేశారండి. ఎంత గొప్ప అద్భుతం అండి. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఇటువంటి అద్భుత కార్యాలు చేయటానికి నీ ముందు నడవాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అయితే అనేక సందర్భాలలో నీ జ్ఞానంపై నువ్వు ఆధారపడుతూ ఉన్నావు, నీ ధనంపై నువ్వు ఆధారపడుతూ ఉన్నావు. నిరాశ నిస్పృహల్లోకి నీవు జారిపోతూ పడిపోతూ ఆయన కంటే ముందు నడుస్తూ ఉన్నావు. అయితే ఏదో ఒక సమయంలో ఆత్మీయంగాను, ఆర్థికంగాను, శారీరకంగాను, మానసికమైనటువంటి శ్రమలలో మెట్టలు లాంటివి నీ ఎదుట నిలబడటం ఖచ్చితం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఆయన నీ ముందు నడిచి నీ మార్గము సరళము చేయకపోతే నీవు గమ్యానికి చేరటము అసాధ్యము. కాబట్టి ప్రభునందు ప్రియనేస్తమా, ఈ ఉదయకాల సమయమందు నీతోనే వాగ్దానం చేస్తూ ఉన్నారు. నీ భవిష్యత్తును తెలిసిన దేవుడు నీకు ముందు నడవటం నీకెంతో క్షేమకరమండి. ఇంతవరకు నీవు ఎవరెవరి వెంట నడిచావేమో, శక్తి లేని మనుషుల వెంట నడిస్తే నేను గమ్యానికి చేర్చలేరు ప్రియులారా. కాబట్టి ప్రభు వైపు నడుస్తూ ఇలా ప్రార్థన చేస్తావా,
అయ్యా, ఈ శ్రమలు శోధనలు లాంటి మెట్టలు నేను దాటలేనయ్యా, నన్ను దాటించయ్యా. నేను వేడుకుంటూ వెంబడిస్తున్నానయ్యా. నీ కృపాక్షేమములు నా వెంట వచ్చుటకు కృప చూపించి నాకు చాలిన దేవుడిగా ఉండమని ఈ వాగ్దానాన్ని ప్రార్థనలు ఏకీవిస్తున్న ప్రతి ఒక్క జీవితంలో జరిగించమని ఫలింపచేయమని కోరుకుంటూ యేసే పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.